Welcome to A6 News. This is Priya. మిధానిలో ఆదివారం ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేని అని అన్నారు. 1946లో అతను జవహరలాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వీఎస్ నారాయణమూర్తి, డిపిఎంపి బాబు, డిఎఫ్ మధుబాల మేడం, అసోసియేషన్ లిసెన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జనరల్ సెక్రటరీ కిష్టయ్య, కోశాధికారి చిరంజీవి, అసోసియేషన్ సభ్యులు మంజుల, అల్లుడు శ్రీను, కిర్బి ఎండబ్ల్యూ మరియు సు ప్రెసిడెంట్ శ్రీహరి, ఎంఈయు ప్రెసిడెంట్ నారాయణ, ఓబీసీ ప్రెసిడెంట్ సంజీవ్, ఎస్టీ అసోసియేషన్ శ్రీను, నస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జన్మదిన వేడుకలకు మిధాని ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకకు మిధాని మేనేజ్మెంట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరిగింది. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా బాబు జగ్జీవన్ రామ్ గారు జన్మదిన వేడుకలను చేస్తూనే ఉంటాము. అలానే ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో వాటిని మేనేజ్మెంట్ వారి ముందుకి మేము తీసుకురావడం జరుగుతుంది. ఈ వేదికని ఆ విధంగా కూడా మేము ఉపయోగించుకుంటూ ఉంటాము. అయితే మేము ఏది డిమాండ్గా పెట్టినా మరి మేనేజ్మెంట్ వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మరి వాటిని నెరవేర్చడానికి వారి పరిధిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలానే రాబోయే కాలంలో కూడా ఈ సంవత్సరం పెట్టిన డిమాండ్స్లో ఏదైతే మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా టెంపరీ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న కార్మికులకు మరి ఇంటర్నల్గా రిక్రూట్మెంట్ చేసి వారిని పర్మనెంట్ చేయాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. మరి వాటిని కూడా సిఎండి గారు, డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ గారు, డిఎఫ్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. మరి రాబోయే కాలంలో ఆ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి వేడుకలను చేసుకుంటూ మాకున్నటువంటి కోరికల్ని అదేవిధంగా ఎక్కడైతే క్యాజువల్గా పనిచేస్తున్నారో అటు స్త్రీ శక్తి కానీ ఇటు పురుష శక్తి కానీ మరి కంపెనీలో 1600 పైగా చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వేదికల్ని ఉపయోగించుకొని వారి యొక్క డిమాండ్ని మా ద్వారా మేనేజ్మెంట్ వారికి తీసుకెళ్ళి మరి వారి కోరికల్ని నెరవేర్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫంక్షన్ చేయడానికి కూడా మిధాని మేనేజ్మెంట్ మేము ఏదైతే ఆర్థికంగా ఎంతైతే ఖర్చులు అవుతున్నాయో అవి కూడా మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మా మిధాని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారికి మరి చెప్పుకుంటూ ఈ అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మిధానిలో మహానీయ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు బాబు జగ్జీవన్ బర్త్డే చాలా సంబరాలు సంబరాలు విడికిలై అంబర్ అంటే విధంగా చేయడం జరిగింది. ఈ యొక్క బర్త్డేకి బాబు జగ్జీవన్ బర్త్డేకి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన సిఎండి డాక్టర్ ఎస్వీఎస్ మూర్తి గారు, మరి డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపిఎం గారికి అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారు తన స్కూల్ వయసులో కూడా చాలా ఇబ్బంది పడి చదువుకున్న వయసులో కూడా తనకి అంటరానితనం చూడడం జరిగింది. అతను చదువుకున్న తరుణంలో 2 కుండలు ఉండేది, ఎస్సీకి కుండ అలాగా నీళ్ళు తాగడానికి, జనరల్ వాళ్ళకి అలా ఉండే ఈ డిఫరెంట్ ఎందుకని చెప్పేసి ఆ రోజే బాబు జగ్జీవన్ రావు ఒక కుండ వెలగొట్టడం జరిగింది. దాంతో పెద్ద విప్లవం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అతను మొదటి స్టెప్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చదువుతూనే వ్యవస్థ మారుతుంది. ఈ వ్యవస్థ మారాలంటే మనలో మార్పు రావాలంటే చదివే ప్రధానం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. అక్కడి నుంచి చదువుతూ అదేవిధంగా రాజకీయంగా ఎదుగుతూ
చిన్న ఏజ్లో కార్మిక మినిస్టర్గా పనిచేశాడు. 50 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈరోజు ఇంతవరకు ఉన్నాడంటే దానికి కారణం బాబు జయజీవన్. ఆయన చేసింది ఇంతవరకు చేయలేదు అంత తను రాజకీయంగా. అదేవిధంగా కార్మిక మినిస్టర్గా పనిచేసినప్పుడు మిధానికి రావడం జరిగింది. మిధానికి ఆయనకు చాలా అవినవ సంబంధం ఉంది. మిధానిలో హోటల్ మెట్రాజ్ అనే షాప్ని ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ షాపు ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా తగ్గకుండా, ప్రొడక్షన్ తగ్గకుండా బాగా గట్టిగా పనిచేస్తుంది. ఆయన పెట్టిన ఈరోజు పునాది ఈరోజు ఇంకా పనిచేస్తుందంటే దానికి కారణం బాబు జయజీవన్ గారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలకు కూడా ఆయన చాలా నిర్ణయం కృషి చేసి అంచెలంచెలు ఎదుగుతూ ఈ దేశం ఉప ప్రధాని కావడం కూడా ఈ దేశానికి చాలా గౌరవకరం. ఎందుకంటే అంటరాంతరంలో పుట్టి ఆ స్థాయికి రావడం అనే ఆశామాష కాదు. ఎన్నో అవసరాలు కష్టపడితే సాధించదంటూ ఏది లేదనుకుంటాం. ప్రతి విషయంలో కష్టపడి దేశానికి ఉపప్రధానిండు. తర్వాత ప్రతి ఒక్క జాతికి మేలు చేసిండు. ఈరోజు జాతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా మేలు కలుపుకునే వ్యక్తి బాబు జయజీవన్. అలాంటి వాళ్ళ బర్త్డే చేసుకోవడం చాలా ఆనందకరంగా తెలియజేస్తూ ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఎన్ఈఎస్ బిఎంఎస్ ఎండబ్ల్యూఎస్ ఎంఎంఎస్ ప్రతి ఒక్క యూనియన్ సభ్యులకు అందరూ కూడా మా ఎస్సీ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి పేరున ఈ యొక్క మీటింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భీమ్. మహాత్మా జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు బాబు జగజీవన్ గారి 119వ జయంతి ఉత్సవాలు మిధానిలో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా మిధాని మేనేజ్మెంట్ వారు మాకు ఫైనాన్షియల్ కావచ్చు, పర్మిషన్ విషయం కావచ్చు, ఏ విధంగా అసోసియేషన్ అవసరం ఉన్నా కానీ సానుకూలంగా స్పందించి మాకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్విఎస్ నారాయణమూర్తి గారు రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ ప్రొడక్షన్ మార్కెటింగ్ గారు బాబు సార్ గారు, అదేవిధంగా డైరెక్టర్ ఫైనాన్స్ మధుబాల మేడం రావడం జరిగింది. అదేవిధంగా మా అసోసియేషన్ ఎస్సీ అసోసియేషన్ లైసెన్స్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ గారు, మరి మా ప్రెసిడెంట్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ కృష్ణ గారి ఆధ్వర్యంలో, మరి మా తోటి ఆఫీసులో అందరి సహకారంతో ఈరోజు ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముగించడం జరిగింది. ఈ స్పెషల్ థ్యాంక్స్ చెప్పడానికి మా హరికృష్ణ గారు, మరి రష్మి మేడం గారు, రమేష్ గారు కూడా మాకు ఫైనాన్షియల్గా ఏ అవసరం ఉన్నా కానీ కృష్ణ చిరంజీవి సుబ్బారావు గారు వస్తారు, కావాల్సినటువంటి ఎంతవరకైనా అంతవరకు డబ్బులు ఇవ్వడం చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే రావడం జరిగింది. ఈరోజు మరి మా మిధానికి 1979లో కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మరి మా దగ్గర మొట్టమొదటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అది పౌడర్ అండ్ మెటలర్జీ షాపు. ఆ షాపు మిధానికి ఆ ఒక్క షాపే ఆ రోజు ప్రొడక్షన్కి ప్రతి ఒక్కరికి కూడా శాలరీ ఇవ్వడం జరిగింది, ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఆ షాపుని కార్మిక శాఖ ఉన్నప్పుడు చేయడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మిధాని 1206 కోట్ల సేల్స్ టర్నోవర్ను రీచ్ అవ్వడం జరిగింది. దానికి మిధాని వారు కూడా ఇంత టార్ ఇచ్చుకోవడానికి మరి లేబర్ మినిస్టర్ కానీ, కమ్యూనికేషన్ మినిస్టర్ కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ప్రత్యేకంగా దాదాపు 36-37 సంవత్సరాలు కార్మిక సెంట్రల్ మినిస్టర్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఆయన దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటరీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డుని ఎవరు కూడా రిపీట్ చేయడం జరగదు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి ఇలాంటి మా ఆధ్వర్యంలో ఇక్కడ భర్త జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తి తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి మీడియా మిత్రులు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, సిఎస్ఎఫ్ కావచ్చు, ఎవరికైనా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు. జై హింద్.